హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్. ఇది మనకు టీజీపీఎస్సీ ఇప్పుడే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించిన పోస్ట్లో అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో ఒక లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనము దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి 24/2026 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి 27 ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 25 మే 2026 5 PM వరకు ఉంటుంది. ఇక్కడ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూలై 2026లో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసినారు. సో 7 days బిఫోర్ మనకి ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. సో ముందుగా మనకి అప్లై చేయాలంటే అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వారి పర్టికులర్ లాగిన్తో అయితే ఓటీఆర్ లాగిన్తో అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఫస్ట్ టైం టీజీపీఎస్లో నోటిఫికేషన్కి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు ముందుగా ఓటీఆర్ అనేది రిజిస్టర్ చేసుకుని తర్వాత ఓటీఆర్ లాగిన్ చేసి అప్లై చేయాల్సిందిగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసి మీరు వదిలేస్తే మాత్రం ఇది అప్లికేషన్ లాగా తీసుకోరు. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ దీనికి అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము, ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో మనకి ముందుగా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఇది స్టేట్ లెవెల్ క్యాడరు, జోన్ వారీగా అయితే ఉండదు, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 34 years. అండ్ స్కేల్ ఆఫ్ పే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 45,960 రూపీస్ అనేది బేసిక్ పే, మీకు స్టార్టింగ్ బేసిక్ పే ఇది. సో దీంతో పాటు అలవెన్స్ కూడా వస్తాయి. సో ఇది ఒక మంచి పోస్ట్ అనే చెప్పుకోవచ్చు. గ్రేడ్ 2 సంబంధించి అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. సో మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మస్ట్ ప్రాసెస్ బేసికలీ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో మీకు డిగ్రీలో కెమిస్ట్రీ యాజ్ వన్ సబ్జెక్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో దాంట్లో మీ డిగ్రీలో కెమిస్ట్రీ అయితే ఒక సబ్జెక్ట్ లాగా మీరు చదివి ఉంటే మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే నాట్ ఎలిజిబుల్. అయితే కెమిస్ట్రీతో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఇది మీరు అప్లై చేసుకోండి. 20 పోస్టులు ఉన్నాయి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి మనకి 18 to 34 years. అండ్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో 34 + 5 అంటే 39 years ఏజ్ వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ కూడా మనకి ఇచ్చినారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఈజ్ ₹1,000 ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికెంట్స్ అండ్ RS 500 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ అప్లికెంట్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీ కూడా చూసుకుంటే మనకి ఈచ్ అప్లికెంట్ హ్యాస్ టు పే 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్. ఆల్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. అన్ఎంప్లాయిడ్ యూత్కి అయితే 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ ఫీ మాత్రం ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 1,000 రూపీస్ అండ్ 500 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఎగ్జామినేషన్ ఇచ్చినారు. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. దీనికి సంబంధించి నేను ఎలా అప్లై చేయాలి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ తెలియజేయండి. నేను దీనికి సంబంధించిన మొత్తం అప్డేట్ ఇంకో వీడియోలో చెప్తాను. ఇది మాత్రం ఇప్పుడే వచ్చిన అప్డేట్. కెమిస్ట్రీతో మీకు డిగ్రీ ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. ఇది ఇప్పుడే మనకు టీజీపీఎస్ నుంచి రిలీజ్ అయింది. ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.